చాలా విచారించవలసి వస్తుంది అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఎవడు ఇక్కడ ఉండగానే తాను పొందలేకపోతాడు సకృపణ అంటుంది. ఎవడు చాలా దరిద్రుడు. ఎవడైతే శరీరం ఉండగా పొందవలసిన దాన్ని పొందకుండా ఈ శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ ఇలాంటి శరీరం మనకు లభిస్తుంది అనేది నమ్మకం లేదు. మళ్ళీ జన్మలో మనం చేసిన కర్మానుగుణంగా ఏ జన్మైనా రావచ్చు. ఉత్తమమైన ఉన్నతమైన మహోదాత్తమైన సర్వపరికర సమేతమైన దివ్యమైన శరీరాన్ని సర్వేశ్వరుడు ప్రసాదిస్తే ఈయన వినియోగించుకోవాలి. దేనికి అంటే ఆ గాలి పరాని వాద్యాన్ని పొందడానికి ఎవరు ఎంతో చమత్కారంగా అదేమిటో తెలియదు, బాధ్యం ఏమిటో తెలియదు. అంటే మానవుడు తాను కనపడకు అనేది అజ్ఞానం, తాను స్వతంత్రుడు కనపడడం అజ్ఞానం. ఈ రెండు మనకి ఏవలుస్తున్నాయి ఈ శరీర సంబంధం వల్ల కలుగుతున్నాయి. శరీరం అనేది ప్రకృతి వలన ఏర్పడినటువంటి ఒక పదార్థం. ప్రకృతి అనేది సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణములు కలదు. సత్వము అనేది ఏం చేస్తుంది? ఇది ఒక 3 పొరల ఒక వస్త్రంతో ఒక మంచి దివ్యమైన కాంతి కలిగినటువంటి దీపాన్ని ఆచ్ఛాదనం చేసినట్టు లోపల జ్ఞానము కలిగిన ఆనందము కలిగిన ఆత్మ అనే వస్తువులు పెట్టి దానికి పై ప్రకృతి సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణములు కలిగిన ప్రకృతిని శరీరంగా ఏర్పరిచాడు సర్వేశ్వరుడు. వీటికి సంబంధం ఎందుకు ఏర్పడ్డది, ఎప్పటి నుంచి ఏర్పడింది చెప్పలేమన్నారు. మనకు చాలా అనాది, ఇప్పుడు ఏర్పడదో తెలియదు. కానీ ఏం చేశాడు? విడదీసుకుందికి మాత్రం అవకాశం ఉంది, దాన్ని విడదీసుకోవచ్చు అని చెప్పి దాని మీద పరికరమైన ఏర్పాటు చేశాడు. ఏంటి 3 సత్వం, రజస్సు, తమస్సు ఏం చేస్తాయి? క్లైంటింగ్స్ అవుతుంది. వాటి వల్ల వచ్చే పనులు తెలుస్తాయి. పనుల వలన మనలో ఇప్పుడు సత్వం ఉన్నదా, రజస్సు ఉన్నదా, తమస్సు ఉన్నదా తెలుసుకోవాలి. మనలో తమస్సు బాగా కానీ పైకి ఉంటే 3 గుణములు ఒక నీళ్లు ఉప్పు మీద పెడితే ఇళ్ళలో పోసింది, ఆ వేడికి నీరు కిందకి మీదకి కిందకి మీదకి దిగినట్టు మన లోపల ఉన్నటువంటి సత్వము, రజస్సు, తమస్సు అనేవి మారుతుంటాయి, కిందకి మీదకి వస్తూ ఉంటాయి. వేడి మీదకుంటే దాని ప్రవృత్తి మనం చూస్తుంది. ఈ మీదకి ఎందుకు వస్తుంది అంటే మనం చూసే రూపాల వల్ల, వినే శబ్దాల వల్ల, తినే ఆహారం వల్ల, స్పృశించే వస్తువుల వల్ల, రుచి చూసే పదార్థాల వల్ల, వాసన చూసే పట్టులు వస్తాయి. అంటే ఆ ఇంద్రియాల యొక్క వస్తాయి. వీటిలో ఏముంటుంది? ఆ ప్రతి పదార్థంలో ఉంటాయి సత్వము, రజస్సు, తమస్సు. మన మనస్సు లోపల ఉంటాయి సత్వము, రజస్సు, తమస్సు. ఆ పదార్థం రజస్సు పూర్ణంగా ఉన్న పదార్థాన్ని కానీ ఆహారంగా తీసుకుంటే, రజస్సు ఎక్కువగా ఉన్న పదార్థాన్ని కానీ చూస్తే, రజోగుణం ఎక్కువగా ఉన్న మాటలు వింటే మన మనస్సుకి అదే అనుకుంటుంది. ఎందుచేత మనం తినే ఆహారాలు అంటే విషయాలు, అంటే ఇంద్రియాలతో చూసేది, కంటితో చూసేది, చెవుతో వినేది, ముక్కుతో వాసన చూసేది, నాలుగుతో చూసేది, శరీరంతో స్పృశించేది, వీటి యొక్క వాసనని మన మనస్సు అనిపిస్తాయి. ఈ మనస్సు అనేది చాలా ప్రధానమైన ఇంద్రియం మనకి. అది కలవాలనే మనుష్యం మన ఈ మనస్సు ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచన అనేటువంటి దాన్ని ఏమిటి ఆలోచన అంటే బుద్ధి అని దానికి వెనక ఒక తత్వం ఉంది. బుద్ధి అంటే అర్థం వెనక జరిగినది తెలుసుకొని వర్తమానంలో తానుంది రాబోయేదాన్ని గుర్తించగల శక్తికి బుద్ధి అని లేదు. ఇంతకుముందు తెలిసిన జరిగింది మనకి తెలుసు. కాబట్టి త్రైకాలికి 3 కాలాల్లో ఉన్నదాన్ని మనం ఊహిస్తాం. కనుక ఇలా జరిగింది కనుక ఇప్పుడు ఇలా ఉన్నాం కనుక భవిష్యత్తులో ఇలా జరగడానికి ఏం చేయాలి? ఈ ప్లానింగ్ ఉపయోగించేది ఏదో దాని పేరు బుద్ధి. నేను వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. అంటే నిశ్చయం చేసేది బుద్ధి. ఇలా చేయాలి, ఇలా చేయాలి, చేయకూడదు నిశ్చయాలు చేస్తుంది బుద్ధి. మనస్సు అది ఇచ్చినటువంటి డెసిషన్స్ని, శాసనాలని అమలుపరుస్తుంది. ఈ అమలుపరచడానికి దానికి పరివారం ఇంద్రియుడు. మనస్సులోంచి జ్ఞానం ద్వారం. ఈ మనస్సు అనేటువంటి ద్వారం లోపల మనకు జ్ఞానం ఉన్నది. జ్ఞానం కంటి ద్వారా వస్తే రూపాన్ని గ్రహిస్తుంది, చెవి ద్వారా వస్తే శబ్దాన్ని గ్రహిస్తుంది, ముక్కు ద్వారా వస్తే వాసనని గ్రహిస్తుంది. ఇవన్నీ గ్రహించి ఏం చేస్తుంది? తీసుకెళ్ళి మనస్సు అవ్వదు. ఆ మనస్సు అవతగానే దాని లోపల రజస్సు, తమస్సు పెరుగుతాయి. ఎప్పుడు నీ లోపల తమస్సు పెరిగిందో అప్పుడు శోకము, మోహము, అంటే ఒకలా అనిపించడం, ఏమిటో అంటారు కానీ ఇంత మొదలైందా ఏమీ లేదు. తండ్ర అంటే సోమరితనం, బద్ధకం, ఆలస్యం, జాడ్యం ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూర్చొని ఉంటే హవితం వస్తాయి. మంచి ప్రసంగం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు స్వామివారి సూత్రులు శ్రవణం చేస్తూ ఉంటాం, నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? లోపల
అది బయటకు వచ్చిన ఫలితం మనం చూసుకుంటా ఏం జరిగిందో తెలియదు. రెండవ రజోగుణం. రజోగుణం ఏం చేస్తుంది? ఇక్కడ కూర్చొని ఉండగా నడువులు ఆగేస్తున్నట్టు చేసి వెళ్ళిపోదామని, అక్కడ ఇంట్లో ఏమవుతుందో అని మనసు మన ఇంటి వైపు పరిగెత్తి దాని పరిగెత్తి అన్ని చేసి ఇంకేసి గర్వాలు పెట్టేస్తూ ఉంటుంది. దీంట్లో రజోగుణం అంటే ఏం చూస్తుంది? చలం అవష్టంభకంచ రజ, చాలిచర్యాన్ని కలిగిస్తుంది. దేనైనా దాన్ని ఆగి ఉంటుంది. ఏం కలిగించారు, ఏం చెప్తున్నారు, ఎట్లా ఇలాంటి బుద్ధులు పుట్టిస్తూ ఉంటుంది. అది రజోగుణం యొక్క ప్రభావం. ఇంకా సత్వగుణం బయటకు వస్తుంది. అప్పుడు అది వస్తే ఏం చేస్తుంది? అది ప్రకాశకం. ఒక్కసారి లోపల నిలువుగా శాంతి ఎదురు తెలిసినట్టు, సుఖంగా ఉన్నట్టు, మనసు యొక్క నిశ్చలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది అనిపిస్తే మన లోపల సత్వగుణం పైకి లేచింది, రజోగుణం పైకి లేచింది, తమోగుణం పైకి లేచింది. ఈ మూడు నారిమారి తిరుగుతూ ఉంటే మారకుండా ఎప్పుడు సత్వగుణమే బయటకు ఉండేలా సాధన చేయడానికి ఇచ్చాడు శరీరాన్ని, మనస్సునిచ్చాడు, బుద్ధినిచ్చాడు. దాన్ని మార్చకుండా చేయడానికి సాధన ఏం చేయాలో శాస్త్రాలు ఇచ్చాడు, పెద్దలను ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా మనం వాటిని ఉపయోగించుకోకపోతుందో చెడిపోతామేమో అని సర్వేశ్వరుడు పాపం మన కోసమని దిగి వచ్చాడు. మనం వచ్చాడు కృష్ణుడుగా, రాముడుగా దిగి వచ్చాడు ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి అత్యామూర్తిగా మన దిగి వచ్చి ఉన్నాడు. కానీ మనం గుర్తించాం. ఇందుచేత ఆయన దేవుడైతే పుడతాడా? మనకి ఎంత వేదాంతం తెలుసున్నాం. దేవుడిని పుట్టగలిగితే దేవుడు పుట్టగలిగి, దేవుడి విగ్రహంలో ఉంటాడా? ఇలాంటి చిత్త విక్షేపం జరుగుతుంది. మనకి లేదు కదా. ఇవి రజస్తమస్సులు. ఈ రజస్తమస్సులు తొలగితే కానీ మీకు శ్రద్ధ విశ్వాసం కలగవు. విశ్వాసం ముందు కలగాలి, కలిగిన తర్వాత శ్రద్ధ కలగాలి. విశ్వాసం అంటే తప్పక ఇది జరుగుతుంది అని దృఢమైన నిశ్చయం ఉండాలి. అది ముందు కలగాలి. అది కలిగిన తర్వాత ఏమి కలగాలి? కలిగింది, అవునండి నాకు నమ్మకమైనది కానీ నేను చెయ్యలేదండి అంటూ ఉంటాను. నమ్మకం మాకు చాలా నమ్మకం ఉంది, అండాలలో పెట్టింది, కానీ ఎవరిలా కలవడం చేయలేము అంటే చేయాలనిపించింది. అది నీకే చాలా అవసరమైన ప్రయత్నిస్తే ఏం చేస్తావు? కలవత్వం లేవు, వేస్తావు, పరిగెడతావు, స్నానం చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ అవసరం లేని ఉపయోగం అనిపిస్తుంది, మానేస్తావు. అంటే వెంటనే ఉండాలి. విశ్వాసం కలిగిన తర్వాత చేయాలని తొందర పేరు శ్రద్ధ. శ్రద్ధ అంటే చేయవలసిన పని చేయవలసిన తొందరకి శ్రద్ధ అని పేరు. తప్పక ఇది చేయలేనిది అని నిశ్చయమని విశ్వాసం అని పేరు. ఈ రెండూ కలగాలి. ఇవి ఎప్పుడు దొరుకుతాయి? సత్వం అనుభూతి పొందుతాయి. అది కలిగితే మనం మానవుడు. అంతవరకు మనకి మానవత్వం ఉన్నప్పటికీ మానవత్వం లేదు. దీనికి ఏం చేయాలి? ఈ రజస్తమస్సులు పైకి రాకుండా సత్వమే బయట వచ్చేటువంటి ఒక సంవిధానాన్ని సాధన చేయాలి. ఆ సాధనకి మన వాంగ్మయం ఆచరించింది. భారతీయమైనటువంటి సనాతన వాంగ్మయం కూడా వేదములైతేనే, పురాణాలైతేనే, స్మృతులైతేనే, ఇతిహాసాలైతేనే అన్నీ అవతరించాయి. చిత్ర గ్రంథాలు కలిగి వచ్చింది. ఇవే మనకి తిరుపతిలో ఒక వ్రతం ఇచ్చింది. ఏమిటి వ్రతం? మన లోపల సత్వగుణాన్ని మేలుకొల్పాలి. ఆ మేలుకొల్పడానికి ఏమి చేయాలి చెబుతుంది. ఇది మన జీవితాన్ని మనం ఏది గమ్యమో దాన్ని చేరడానికి చేయవలసిన ఒక మహావ్రతం. ఈ వ్రతం అందరూ ఆచరించాలి. మానవుడు ప్రతి వారు ఆచరించాలి. ఒక వైష్ణవ వ్రతం కాదు. అందరం వైష్ణవులే. అది ముందు తెలియదు ప్రతి వారికి. వైష్ణవుడు అంటే పుట్టుబడుకున్నవాడే వైష్ణవుడే, పుట్టుబడుకున్న వారంతా వైష్ణవులు కాదనుకుంటూ ఉంటారు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న అన్నిటినీ నియమించే ఒక దివ్యమైన ఒక తత్వం. ఆ తత్వానికి చెందనివాడు ఉంటాడు, అందరిలోనూ ఉంటుంది. కాబట్టి రాయి వైష్ణవమే, చెట్టు వైష్ణవమే, పక్షి వైష్ణవమే, పశువు వైష్ణవమే, మనుష్యుడు వైష్ణవమే, అందరూ వైష్ణవులే. వైష్ణవం కానీ ఏదీ లేదు. ఆ వైష్ణవం ఏం చేయాలంటే విష్ణువుకి చెందిన వాళ్ళను అని తెలుసుకోవాలి. విష్ణువుకి చెందిన వాళ్ళని అందరం, కానీ జ్ఞాపకం ఉండదు. విష్ణువుకి చెందిన వాళ్ళను అనేది తెలియడానికి ఏం చేయాలి? రజస్తమస్సులు అంటే నీకు విష్ణువుకి చెందిన వాళ్ళని జ్ఞానం కలగడానికి 3 పనులు చేయాలి. సత్పురుష సమాశ్రయము, సత్కథా శ్రవణము. ఈ 2 చేసిన తర్వాత నిత్యము ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. సత్పురుష సమాశ్రయం చేయాలి. పెద్దలను ఆశ్రయించాలి. పెద్దలతో కలిసి ఉండడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. పెద్దలతో కలిసిన తర్వాత భగవత్ కథలను వినడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏదో దాన్ని ఆలంబనంగా మనసుకు పట్టుకొని దాన్ని సంగతం అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ 3 పనులు చేయాలి. సత్పురుష సమాశ్రయం మొదటిది, 2వది సత్కథా శ్రవణం, 2వది, 3వది ఒక ఉత్తమమైన మంత్రాన్ని అనుష్ఠానం చేయడం 3వది. ఈ 3 చేయాలి. ఈ 3 చేయడానికి ఎవరిని
లోపలే ప్రణవాన్ని అనుసంధానం చేసి మీ లోపలే ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు దర్శించడానికి మీ లోపలే మూలాధారమైన ఇల్లు ఉంది. ఆ మూలాధారం దగ్గర ఉన్న జీవశక్తి ఉంటుంది, చైతన్య శక్తి ఉంటుంది. ఆ చైతన్య శక్తిని మీరు ప్రేరణ చేస్తే అది ఓం అనే ప్రణవాన్ని కానీ ఉచ్చరించే పద్ధతిలో ఉచ్చరిస్తే అది కదలి మీకు హృదయ దేశంలోకి వచ్చి అది మీకు అలా పైకి వెళ్ళి మీకు ఆ దర్శనాన్ని కల్పిస్తుంది అని ప్రణవాన్ని అనుసంధానం చేయమన్నారు చెప్పారు. అట్లా చేసి ప్రాణాయామం చేయాలి మనం సామాన్యుడు. ఇది పండితులకి శక్తి గల వారికి సాధ్యమే. అబ్బురాలకి యోగాభ్యాసం చేత కాదు, ప్రణవాన్ని ఉపాసన చేత కాదు. ఒక సరైనటువంటి గురువు దొరకకపోతే చేస్తే కష్టమైపోతాం. ఎన్నో చిక్కులు పిచ్చెత్తిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు యోగాభ్యాసానికి సిద్ధపడి. అందరికీ సులభమైన విద్య కాదు, జన్మ పెద్దగా చేసరికి యోగం కాదు. మరి ఏం చేయాలి అంటే సులభమైన దాన్ని ఆశ్రయించాలి, పరమైన దాన్ని పొందాలి. ఎవరిని ఆశ్రయిస్తారు? కంటికి కనిపించిన వాళ్ళని ఆశ్రయించగలరు, కానీ కంటికి కనిపించిన వాళ్ళు ఎలా ఆశ్రయిస్తారు? ఎవరో ఉన్నారో ఆయన పని చేయాలి. ఎవరు పని చేస్తారు? ప్రధాని గారు మనకు అనకూడదు. మరి ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ ఉన్న ఒక పని ఆయనతో కలిసి ఒక వ్యక్తిని కొట్టుకొని అయ్యా పని చేయించాలి. ఈ సులభమైన వాళ్ళు ఆశ్రయిస్తాం, పని చేసేది ఆయన. అలాగే మనం కూడా ఏం చేయాలి? మనకి ఎదురుగా కంటికి కనిపించే చోట మేము ఒక్కసారి స్వామి నీ వాడిని, స్వామి నీ కొరకే అని ఇక్కడ చెప్పండి. ఇది మీకు భాగవతంలో అందమైన సన్నివేశంలో కృష్ణ భగవాను చెప్పాడు. పాఠం ఎవరికి చెప్పాడు? బ్రహ్మగారికి చెప్పాడు. బ్రహ్మగారు మహాపండితులు వేదం చదువుకున్నాడు, సృష్టికర్తని అహంకారం వచ్చింది. మనం ఇప్పుడు ఆ జాతిలో ఉంటాం. మనం అన్ని పనులు మనమే చేసేస్తున్నాం. మళ్ళీ మనదే మన ప్రయోజనమే మన ఉద్దేశం. ఆయన కదా ఇంత సృష్టి చేస్తున్నాని 5 ఏళ్ళ కుర్రాడు వీడి పెద్ద పిల్లలు కొడుకుని తీసుకువచ్చి ఒక కొండ సెలవ అక్కడ ఉండే ఆ కొండ సెలవులో దూరిపోయి పిల్లలందరినీ విడిపించేసి బయట తీసుకొచ్చేసారు. నేను చూసాడు, ఆయన నాకు వచ్చింది ఈ పసివాడు కొండ సెలవును చంపేసి ఇంత పిల్లలు తీసుకురావడం ఇదిగో నాటకంగా ఉంది, ఎవరో చూడాలనిపించింది. అనిపించి ఒక్కసారి పిల్లలను దాచేశారు, మరొకసారి తీసరి పిల్లలను దాచేశారు. తీసి గుహలో పెట్టేశాడు. గుహలో ఇప్పుడు మన పిల్లలు ఏం చేశారు? మనం భయపడేది ఆడపిల్లలందరినీ దాచేశారు. అక్కడ ఏం చేశారు? ఇక్కడ ఆయన ఆవుని గూడని పిల్లలే దాచాడు, మన ఆడపిల్లలే దాచారు. కథలన్నీ సమానంగా ఉంటాయి. ఎందుకు కథ జరుగుతుందో తెలుసుకోవాలి. దాచేస్తే ఈయన చూశాడు, దాచాడు. మనకి వీడు మన సృష్టి చేసేస్తున్నాడా? నేను చెప్తే విద్య విద్య కదా, వీడికి విద్యా సృష్టి నేనేం చేద్దాం అనుకున్నాడు. ఒకసారి తానే పిల్లలు అయిపోయినాడు, తానే ఒకసారి గూడలు ఎత్తాడు. కాచి గూడలు తానే, కాచే పిల్లలు తానే, కాయబడేది గూడలు తానే అయిపోయినాడు. అన్ని ఆభరణాలు అయిపోయినాడు. కాబట్టి ఆయన ఒక్కడే ఉండి నేను బహుధా విజాయతే అనేక రూపములుగా పుడుతూ ఉంటాడు అని చెప్పింది. ఆయన అజాయమాన జన్మ లేనివాడై బహుధా అనేక రూపములుగా విజాయతే పుడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనే పుడుతున్నాడని మనకు తెలియదు. ఆయన పుట్టుకుందా పుట్టలేదు, ఎలా పుట్టాడు? పుట్టాడు. ఈ బ్రహ్మగారికి సందేహం మనలాంటి వాడికి ఏమాత్రం మన పని మనంతరం అనేది జరిగిపోతూ ఉంటే దేవుడి యొక్క మనసు వెళ్ళదు. ఎప్పుడూ దాంట్లో అప్పుడు జరగకపోతే అడ్డుగా వచ్చిందో అప్పుడు వెళుతుంది వాడికి. నిజంగా ఇక్కడ మనకి వర్షం పడ్డము అనేసి అక్కడ ఆయన చూశాడు. 7 పాటు వస్తాడు, చూసుకుంటూ అనుకున్నాడు, రాలేదు. రాకపోతే ఒకసారి కూడా చూశాడు. ఇష్టపడి గొడవలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి అని పిల్లలు ఆయనకు మహానుభావుడుగా కూడా దర్శనం చేశాడు. ఏమిటి గొడవ, ఏమిటి పిల్లలు అందరూ సంఘహితాలు ధరించి చతుర్భుజాలతో పీతాంబరాలతో వనమాలతో ప్రకాశిస్తున్నటువంటి సింహావిష్ణు స్వరూపాలుగా కనిపించేశారు. నీ మాయ కంటే ఇది, నీ మాయ దగ్గర నా మాయ అనేది. మనం భగవంతునే మోసం చేయడానికి బుద్ధిముఖలు ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి తెలివితేటలు కలిగి బ్రహ్మగారికి మన కలగడం సేపు చేస్తే అప్పుడు ఆయన చూడండి వచ్చేసాడు. మళ్ళీ దింపే వచ్చి ఈ 5 ఏళ్ల పిల్లడు చేతిలో వెన్నముద్ద కొట్టుకున్నాడు, పెరుగు అన్నముద్ద ఇలా చేతిలో కొట్టుకున్నాడు, కుడి చేతిలో తినడానికి ఏళ్ళు వచ్చిన ఒరగాయలు పెట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఆ నిలబడ్డవాడు పాదాలు 5 ఏళ్ల పిల్లడి వదలకి వచ్చి 4 ముఖాలు బ్రహ్మగారు వచ్చి వంగిపోయి నమస్కారం చేశారు. ఇది జరగాలి. ఇది ఎక్కడ ఆశ్రయించాడు వాడు? ఎవరిని ఆశ్రయించాడు? చతుర్భుజములు కలిగిన శంకరుడైన శ్రీ మహావిష్ణువు ఆశ్రయించలేదు. ఈ వెన్నమ్మ పెరుగు అన్నముద్ద చేతిలో పడుకున్న సులభుని ఆశ్రయించాడు. ఇక్కడ ఆశ్రయించేది ఇప్పుడు ఎక్కడ ఆశ్రయిస్తావు? జ్ఞాపకం పెట్టుకో. సర్వభ్యములతో ఆశ్రయించు. అంటే మీరు ఆశ్రయిస్తే పొందేదేమిటి? పరతత్వాన్ని పొందుతావు. పరమంటే అన్నిటికంటే
అన్నిటికంటే ముందు ఏముంటుంది? గాజులు, గొలుసులు, నగలు అన్ని చేయించే ముందు ఏముంటుంది? దాని ముందు బంగారం. అది తర్వాత రకరకాల తయారైంది. దాని పేరు ఏమంటాం? పరం. ఈ తర్వాత వచ్చినవి అపరం. అలాగే జగత్తంతా ఏమిటైంది? తర్వాత వచ్చినది. దీనికి ముందు లేదు పరం. అదేది? కారణం. కారణం అంటే ఏది? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? ఏమిటో తెలియంది. ఇది ఉపనిషత్తులో చెప్పాలి. ఈ ఉపనిషత్తులో చెప్పినట్టు సిద్ధాంతానికి చెప్పాలి. ఆశ్రయించేటప్పుడు నీ కంటికి కనిపించేది నీ జ్ఞానానికి అందేదాన్ని ఆశ్రయిస్తుంది, పొందేదాన్ని దాన్నే పొందుతావు. అదే ఇది గుర్తించి దీన్ని ఆశ్రయించంతే. అందుచేత మనకి అవతారంలో రామావతారాన్ని ఆశ్రయించారు, కృష్ణావతారాన్ని ఆశ్రయించారు, తరించేది పొందారు. అందరూ తరించలేదు కదా. ఎదిరించిన వారు, ద్వేషించిన వారు ఎందరో ఉన్నారు. వారి దగ్గర బంధువులు ద్వేషించారు, దూరంగా ఉన్నవారు పరిగణించారు. కాబట్టి కృష్ణావతారంలో ఒక గోపికకి తెలుసాము, రామావతారంలో ఒక హనుమానికి తెలుసాము. ఇతరులు ఎవరికి ఆ స్వామి యొక్క మహత్వం తెలియదు. కృష్ణావతారంలో ఒక గోపికకి తెలుసాము, రామావతారంలో ఒక హనుమానికి తెలుసాము. ఇతరులు ఎవరికి ఆ స్వామి యొక్క మహత్వం తెలియదు. అట్లాగే అత్యామూర్తి యొక్క వైభవాన్ని చెప్తారు. ఇప్పుడు ఎవరు రాముడు? ఇప్పుడు రాముడున్నాడా? లేడు. కృష్ణుడు ఉన్నాడా? లేడు. అప్పుడు ఎవరు రాముని ఆశ్రయించారు, కృష్ణుని ఆశ్రయించారు. రాము సులభమైన వారిని ఆశ్రయించాలి. ఎవరు? నీ ఆలయంలో ప్రతిష్ఠించిన ఒక మూర్తి ఉన్నది. అత్యామూర్తి అంటే నీ చేత ఆరాధింపబడే ఒక మూర్తి, ఒక ఆకారంతో ఉంటాడు. దేవుడికి ఆకారం ఉంటుందండి? ఉండదు. దేవుడికి పేరు ఉంటుందండి? ఉండదు. మరి ఏమిటండి? నీ కోసం వాడు కల్పించుకుంటున్నాడు. దేవుడు పుడతాడా? పుడతాడు. మన కోసం వాడు పుడతాడు. వీళ్ళు ఉపనిషత్తులు చెప్పిన కదా, మన మాట వాడు పుట్టని వాడు పుడతాడు మన కోసమే. పేరు లేనివాడు పేరు జరిగినట్టు ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఆయన మన కోసమే చేస్తున్నాడు. కాబట్టి నీ ప్రశ్నలు వాడి మీద విజయం, వాడు నీ కోసం చేస్తే నువ్వు వాడి ఎదురు ప్రశ్నలు రాశాడు. ఏమిటి అర్థం అంటే నువ్వు చేసేది ఎవరికి చేస్తున్నావు అంటే నీకేనా? వీరికి ఇచ్చానంటే నేను 100 రూపాయలు, వీరికి ఇచ్చామని వీరికి ఇచ్చామని దాన్ని ఎవరికి ఇచ్చావు? ఎవరిచ్చారు? నేను ఇచ్చాను, వాడికి ఇచ్చాను. నేనంటే ఎవరు? నేను లోపల వాడు ఉన్నాడు, వాడికి లోపల వాడు ఉన్నాడు. నేను లోపల ఉన్నవాడు వాడి లోపల వాడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? వాడే వాడికి ఇచ్చాడు. ఈ అర్థం తెలియక చాలా లోకం అంతా తలకిందలైపోయి నేను ఇచ్చాను, నాకి ఇచ్చాను, వీడికి ఇచ్చాను. ఈ భ్రాంతిలో పెడితే ఈ 2 బాధలు కలిగేది దీని వల్ల, దేవల శరీరం వల్ల. ఈ శరీరంలో వచ్చిందంతా రజస్తమస్సులు కలిగడం వల్ల. ఇవి తగ్గాలి, సత్వగుణం కావాలి, వస్తే ఒకసారి ప్రకాశం వస్తుంది. ఇది వచ్చింది మాసం, మార్గశీర్ష మాసం. ఇది ఎప్పుడైతే మనలో కలుగుతుందో, ఎప్పుడైనా ఈ జీవితంలో మనం ఇది చేయడం స్వామి పడి కట్టాలి. మనమా చేసేది పడి ఈ దశపడి చేయించుకుంటున్నాడు. ఈ 2 మాటలు మీ లోపల ఎప్పుడైనా పుడితే ఆ పుట్టినరోజు మార్గశీర్ష మాసం అనుకో. అది మార్గశీర్ష మాసం అంటే. ఈ మార్గశీర్ష మాసంలో ఏమి తెలిసింది నీకు? నేను వాడి కొరకు, నేను పరుడి కొరకు. ఆ పరుడికి ఎవరు? పరుడు పరాజితం వాడు పరుడు. ఎవరైనా వాడు శాస్త్రం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇది ఒక జనరల్ సూత్రం. ఇది మనకి భారతంలో శాస్త్రాలు చేసేది ఏమంటే ఇదే సారం అన్నారు. పరోపకార పుణ్యాయ. పరుడికి ఉపకరించు, పరుడికి అపకరించకు. పరుడు ఎవరు? ఎన్ని పెట్టేవాడు, ఎదురువాడు, వీడు వాడు. ఈ వీడు వాడు ఎవడు? ఆ లోపలికి వెళ్తేగా ఆ వాయుడు, ఆ లోపల ఉన్న వాయువులో వాడు చూసుకుని వాడు పరుడు. వాడికంటే ఎలా వెళ్తుంటే పరుడు పెరుగుతాడు. ఆ పరుడికి ఉపకరించింది ఏది చేసినా పరుడికి. చేసేవాడు వాడే, పొందేవాడు వాడే. ఈ భావం తెలియడానికి ఎప్పుడైతే మనసులో నేను ఏమండి గొప్ప పని చేశాను, నేను స్వామి చేయించాను అంటానే ఆ మాట నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు నీకు పవైరా. ఇది నాకంతకాలం అక్కర్లేదు. కానీ ఇది తెలిసినాడు మార్గశీర్ష మాసం వచ్చింది అని అర్థం. అంటే సత్వగుణం కలిగితే మాట మారుతుంది, భావం మారుతుంది. ఆ సత్వగుణం ఆవిర్భవించిన రోజు మార్గశీర్ష మాసం కనుక ఆ మార్గశీర్ష మాసంలో రావాలి. ఏమిటి కావాలి? తాయే రాజ్యం కావాలి. తాయేమిటి? నేను మాట్లాడితే నా స్వామి వల్లే, నేను ఏదైనా ఒక పని చేస్తే నా స్వామి వల్లే, నేను ఏదైనా కానీ అనుభవిస్తే వాడి వల్లే. ఎందుకు? వాడి సంతోషం కోసం, నా కోసమా స్వామి ఆనందించేవా?